పేరెంట్ స్కూల్ చూస్ చేసుకోవడంలో చూసుకోవాల్సిన చెక్ లిస్ట్ ఏంటి? ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఎడ్యుకేషన్ అండి. అండ్ ఎడ్యుకేషన్తో పాటు హోలిస్టిక్ డెవలప్మెంట్. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంక్లూడ్స్ అదర్ ఆస్పెక్ట్స్ ఆల్సో. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ టీచింగ్ ఆర్ టీచర్స్, వాళ్ళు కూడా బాగుండాలి. అలాగే పిల్లలు స్కూల్కి రావడానికి ఇష్టపడాలి. అంటే వాళ్ళని ఓన్లీ క్లాస్ రూమ్స్లో వెన్ వీ కన్స్ట్రెయిన్ దే విల్ నెవర్ ఓపెన్ అప్. అంటే స్టూడెంట్ అన్ని విధాలుగా హోల్సమ్గా ఉండాలి డెవలప్మెంట్. ఓన్లీ అకాడమిక్స్లో మార్క్స్ అనే కాకుండా వాడిని ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అలాగే స్టేజ్ ఫియర్ పోవాలి. అండ్ దే షుడ్ ఫీల్ హ్యాపీ టు కమ్ టు స్కూల్. సో పేరెంట్స్ ఫస్ట్ ఎంచుకునే విధానంలో మార్పు రావాలి. అండ్ స్కూల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందా, ఎంత ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు మా స్కూల్కి వచ్చేటప్పటికి మేము we start the day with colorful assembly. Assembly is one such platform where we ensure that every child comes and takes part in that. So ఎప్పుడైతే ఎడ్యుకేషన్, క్యారెక్టర్ బిల్డింగ్ ఇవి రెండు అలైన్ అవుతాయో దెన్ ద స్టూడెంట్ వుడ్ డెఫినెట్లీ బీ సక్సెస్ఫుల్ అండ్ రెస్పాన్సిబుల్. సో మనము ఎప్పుడైతే స్టూడెంట్ని ఎంకరేజ్ చేస్తామో అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి. నేను టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కూడా అదే చెప్తాను, ఎంకరేజ్ ఎవ్రీ చైల్డ్. యూ మే నాట్ నో వాట్ కైండ్ ఆఫ్ క్రియేటివిటీ హీ హ్యాస్. He may not be good at one subject, but he will be good at his creativity, art and craft. So when we encourage their talent, definitely వాళ్ళు పైకి వస్తారు, ముందుకెళ్తారు.